మీకు మళ్ళీ వివరించే ప్రయత్నం చేస్తాను నేను. సో పెళ్ళైంది, పెళ్ళిలో కూడా అయిష్టంగానే ఉంది. ఏ మాత్రం భర్త నచ్చకుండా ఆగ్రహం, ఆవేదన, బాధ అన్ని కలగలిపేటువంటి ఒక హావభావాల్ని తను ప్రదర్శించింది. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత అత్తవారింటికి వచ్చేసింది. అత్తవారింటి నుంచి 4 రోజుల తర్వాత తిరిగి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇక్కడ తన బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వాహా ఎవరో కాదు, సోనం అన్న గౌరవ్ దగ్గర పనిచేసినటువంటి ఒక అకౌంటెంట్, ఒక గుమస్తాగా పనిచేస్తున్నట ఈ యొక్క వ్యక్తి. సో గుమస్తాగా పనిచేసినటువంటి ఈ సోనం బాయ్ ఫ్రెండ్తో సోనం చాలా కొన్నేళ్లుగా ఈ లవ్ ట్రాక్ నడిపిస్తోంది. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. అయితే కుటుంబీకులకు కూడా సమాచారం తెలిసింది. ఇంతో మందలించి కొన్ని రోజుల పాటుగా రాజ్ కుష్వాహాని వివాహం కన్ఫర్మ్ అయిపోయి వివాహాన్ని పూర్తి చేసేంత వరకు కూడా బయటికి పంపించేశారు. సో తర్వాత వివాహం పూర్తవగానే తిరిగి మన విధుల్లోకి చేరిపోయాడు. విధుల్లోకి చేరగా 4 రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ సోనం అత్తవారింటి నుంచి అమ్మగారింటికి వచ్చింది. వాళ్ళ అమ్మవారింటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రాజ్ కుష్వాహాతో భేటీ అయింది. రాజ్ కుష్వాహాతో ఈ మర్డర్ స్కెచ్కి ప్లాన్ చేసింది. 4 రోజుల పాటు అక్కడే ఉంది. 4 రోజుల పాటు అక్కడే ఉండిపోయి రాజ్ కుష్వాహాతో ఎలా చేయాలి, ఎలా చంపాలి ఏంటనే మొత్తం పూర్తిగా స్కెచ్ వేసింది సోనం. సో సోనం తిరిగి మళ్ళీ అత్తవారింటికి వెళ్ళిపోయి తానే హనీమూన్ వెళ్దామని చెప్పి భర్తను ఒప్పించి టికెట్స్ బుక్ చేసింది, హోటల్స్ బుక్ చేసింది, ట్రావెలింగ్ కోసం బుక్ చేసింది. మొత్తం స్కెడ్యూల్ అంతా ఫిక్స్ చేసింది తానే. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఎక్కడెక్కడ తినాలి, ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఎలా ఎక్స్ప్లోర్ చేయాలనే విషయం పైన ప్రతి స్కెడ్యూల్ని తాను వేసుకున్నటువంటి దుస్తుల్లో నుంచి తను ఒంటిపైన ధరించే బంగారం వరకు కూడా అంతా వేసుకోమని చెప్పింది ఈ సోనమే. పాపం అమాయకుడు రాజా రఘువంశీ భార్య చెప్తోంది కదా, ఇంత చక్కని అందమైన భార్య దొరికింది నాకు. సో తను చెప్పిన మాట వినాలనేటువంటి ఒక ఆలోచనతో తను చెప్పిందల్లా విన్నాడు. తన భార్యే కదా, ఇక జీవిత భాగస్వామి కదా, సగభాగం కదా అని చెప్పేటువంటి ఒక ఆలోచనతో పూర్తిగా మాట్లాడాడు. కానీ దీని వెనుక ఇంత నీచ బుద్ధి ఉంటుంది, ఇంత దుర్మార్గమైన చర్య సోనం పాల్పడుతుందని బహుశా రాజా రఘువంశీ భావించలేదు. సో మేఘాలయ మే 22న వెళ్ళిపోయారు. 22న హోటల్లో దిగిపోయారు. హోటల్లో రాత్రి అంతా గడిపారు. ఆ తర్వాత మే 23న తిరిగి ప్రారంభమయ్యారు. మే 23న ఒక బైక్ రెంటల్ తీసుకొని ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేశారు. మే 23 నుంచి కూడా రాజా రఘువంశీ ఇంట్లో కానీ సోనం ఇంట్లో కానీ వారి కాంటాక్ట్ దొరకడం లేదు, వారు అందుబాటులో రావడం లేదు, వాళ్ళ ఫోన్ కలవడం లేదు, ఫోన్ పనిచేయడం లేదు. అయితే అంతా అనుమానం వ్యక్తం చేశారు, కొంత భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెతుకుదామని చెప్పారు. ఆ తర్వాత 2 రోజుల పాటుగా వెతికారు. ఎటువంటి ఆచూకీ లభించకపోవడంతో మళ్ళీ ఇంకా పెద్ద ఎత్తున ఈ రాజా రఘువంశీ కుటుంబం, సోనం కుటుంబంలో పై స్థాయి వరకు వెళ్లారు. వాళ్ళకు రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ కూడా వాడుకున్నారు. ముఖ్యమంత్రి వరకు వెళ్ళగలిగారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రితో, మేఘాలయ అధికారులతో మాట్లాడించారు. అక్కడ అధికారులతో మాట్లాడారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చాలా వేగవంతంగా ఈ విచారణ కొనసాగించాలన్నారు. ఆ తర్వాత సిబిఐ విచారణ కూడా వారంతా డిమాండ్ చేయడం జరిగింది. ఇలా వెళ్తూ సుమారుగా జూన్ 2వ తేదీన రాజా రఘువంశీ యొక్క మృతదేహం మేఘాలయలోని ఒక ప్రాంతంలో లభించింది. ఆ పక్కనే రెయిన్ కోట్ ఉంది. ఆ రెయిన్ కోట్, వైట్ రెయిన్ కోట్, అది కాస్త తన భార్య సోనందే. అయితే మే 23న వారు ఎప్పుడైతే బైక్ రెంటల్ తీసుకొని తమ ప్రయాణాన్ని ప్రారంభించారో ఆ సమయంలోని సీసీటీవీ దృశ్యాలని పోలీసులు కనుగొన్నారు. ఆ వైట్ రెయిన్ కోట్ తన భార్యదని ధృవీకరించుకున్నారు. అయితే అక్కడ ఆ రాజా రఘువంశీ యొక్క మృతదేహం లభించడంతో అంతా తన భార్యని చంపేసి, తన భార్యని ఎత్తుకుపోయి తన భార్యపై అత్యాచారం చేస్తూ రాజా రఘువంశీ చంపేసి ఉంటారనేది అంతా భావించారు. కానీ తర్వాత జూన్ 4న సీసీటీవీ ఫుటేజ్లో ఈ దృశ్యాలు గమనించారు. ఆ తర్వాత వెంటనే జూన్ 9 కల్లా ఉత్తరప్రదేశ్ గజీపూర్ దాబా దగ్గర రాజా రఘువంశీ యొక్క భార్య సోనం అనేటువంటి అమ్మాయి పోలీసులకు కనిపించింది. ఒక ప్రత్యేక సిట్ ఏర్పాటు చేయడంతో సిట్ అధికారులు చాలా వేగవంతంగా వివిధ రాష్ట్రాల్లో ఈ ఆపరేషన్ కొనసాగిస్తే అక్కడ ఈ అమ్మాయి కనిపించింది. వెంటనే పోలీస్ స్థాయిలో ఇంట్రాగేషన్ చేస్తే అసలు విషయం బయటకు వచ్చింది. ఎస్, తన బాయ్ ఫ్రెండ్తో సహాయంతో, మన ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్ సహాయంతో తన భర్తని హతమార్చింది తానే అన్నట్టుగా ఒప్పుకుంది. తన భర్తని హతమార్చింది తానే. బాయ్ ఫ్రెండ్ అంటే ఎవరో దూర వ్యక్తి కాదు. బాయ్ ఫ్రెండ్ కూడా తన అమ్మ వాళ్ళ ఇంట్లో, తన అమ్మ వాళ్ళకు కూడా తెలుసు, ఆ అమ్మ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలుసు. తన తల్లిదండ్రుల ఇంట్లోనే గుమస్తాగా పనిచేస్తూ ఉంటాడు రాజ్ కుష్వాహా. సో 4 రోజుల పాటుగా పెళ్ళైన తర్వాత అక్కడికి వెళ్ళి ప్లాన్ వేసింది. ఎప్పటికప్పుడు ఈ ట్రిప్లో కూడా తను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోంది ప్రతిదీ కూడా లొకేషన్ని రాజ్ కుష్వాహాకి షేర్ చేసేదట. ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్స్తో ఈ పూర్తి నిర్వాహకాన్ని చేపట్టింది. ఆనంద్ కుర్మి, ఆకాష్ రాజ్, విశాల్ సింగ్, ఈ ముగ్గురు కూడా కాంట్రాక్ట్ కిల్లర్స్. సో వారికి డబ్బులు ఇచ్చి రాజ్ కుష్వాహా తో అంతా నడిపించింది. అయితే కట్ చేస్తే ఇక్కడ మరొక ట్విస్ట్ ఉంది. రాజ్ కుష్వాహా ఏం చేశారంటే అక్కడ హతమార్చాడు. సోనం భర్త రాజా రఘువంశీని హతమార్చి ఆ తర్వాత రాజా రఘువంశీ చనిపోయినటువంటి వార్తని విన్న తర్వాత అటు సోనం కూడా కనిపించలేదు. అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నాడట. అంత్యక్రియల్లో పాల్గొని రాజా రఘువంశీ యొక్క సోదరుడి దగ్గర, ఆయన దగ్గర ఒక రకంగా వారిని బుజ్జగించడం, ఒక రకంగా వారిని ఓదార్చడం, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడం, మద్దతు తెలపడం, రాజా రఘువంశీ యొక్క అంత్యక్రియల్లో కూడా పాల్గొన్నాడు ఈ రాజా కుష్వాహా. ఏ మాత్రం అనుమానం రాకుండా
రాజా రఘువంశీ యొక్క అంత్యక్రియలో పాల్గొని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ ఎప్పుడైతే ఈ అమ్మాయి సోనం ఉత్తరప్రదేశ్లో పట్టుబడిందో కథం అంతా సీన్ రివర్స్ అయింది. మొత్తం వీళ్ళ యొక్క నిర్వాహకం బట్టబయలైంది. ఆఖరికి వస్తే ఊసలు లెక్కబెట్టే వరకు వెళ్ళిన పరిస్థితి కనబడుతోంది. సో ప్రస్తుతానికి ఇటువంటి ఒక దుర్మార్గురాల్ని ఎలా శిక్షిస్తే బాగుంటుంది కామెంట్ చేయండి. ఎందుకంటే ఇంతకంటే నీచాతి నీచంగా ఇంతకంటే దుర్మార్గంగా ఏ ఒక్కరు కూడా ప్రవర్తించారు. కనీసం మానవత్వంతో ఉంటారు. నిజానికి ఇక్కడ విషయం మరే పని చెప్తున్నాను, మీకు నిజంగా పెళ్లి ఇష్టం లేదు చేసుకోకండి. తల్లిదండ్రులు బలవంత పెడుతున్నారు, మీరు ఒప్పిస్తారా, మీ అంతటా మీరు ఏమైనా చేసుకుంటారా? కానీ మీరు పెళ్లి చేసుకొని ఇంకొకరి కుటుంబానికి ఇంకొక తల్లిదండ్రులకి శోకాన్ని మిగిల్చకండి, వాళ్ళ కడుపు కోత మిగిల్చకండి. నీకు నిజంగా ఇష్టం లేకపోతే అమ్మాయి ఏం చేయాల్సింది? ఆ తల్లిదండ్రులు ఒప్పించాల్సింది, లేకపోతే అదే రాజ్ కుష్వాహాతో పరారవలసింది, లేచిపోవాల్సింది. నేను ఇక్కడ ఈ మాట మాట్లాడడం కూడా ఈ న్యూస్ రూమ్ నుంచి తప్పేమో, కానీ అలా చేయాల్సింది. కానీ ఇక్కడ అనవసరంగా దుర్మార్గంగా ఒక వ్యక్తి మరణానికి కారణమైంది. వ్యక్తి మరణానికి కారణం కావడే కాకుండా అందరినీ జైలు జీవితాన్ని ఊసలు పైసలు లెక్క వేయడం కోసం తన యొక్క నిర్వాహకం ఉపయోగపడింది. సో ఎంతటి దుర్మార్గం అని అంటే నిజంగా మీకు వివాహం చేసుకోవడం ఇష్టం లేకపోతే బలవంత పెళ్లిళ్ళు కూడా దయచేసి తల్లిదండ్రులు చేయకండి. ఎందుకంటే చేస్తే మీ కూతురే ఏదైనా చేసుకొని మరణించవచ్చు, లేదంటే ఇటువంటి దుర్మార్గంగా భర్తలను సైతం హతమార్చవచ్చు. చాలామంది కొన్ని కామెంట్లు చెప్తుంటారు, భార్య చేతిలోనే భర్త జీవితం అని. ఎస్, నిజంగానే ఒక రకంగా తను ఇచ్చేటువంటి ఆహారంలో కానివ్వండి, ఇటువంటి కొంతమంది అనాలోచితంగా అత్యుత్సాహపరులు కనుక ఉంటే ఇచ్చేటువంటి ఆహారంలో కానీ, లేదంటే కప్పు కాఫీ అయినా ఒక్క మాత్రం వేసామంటే ప్రాణాలు పోతాయి. ఆఖరికి వస్తే ఏమవుతుంది, మళ్ళీ ఇటువంటి బాయ్ ఫ్రెండ్స్తో పరారైపోతుంటారు. మొన్న తెలుగు రాష్ట్రాల్లో కూడా సంగారెడ్డి ప్రాంతంలో 10 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ళు కాదు ఏకంగా 10-15 ఏళ్ల తర్వాత పిల్లలు పుట్టారు. 3 పిల్లలు ఉన్నారు, 2 బాబు, ఒక పాప కూడా ఉంది. ఆ తర్వాత ఒక స్కూల్ గెట్ టుగెదర్ ఫంక్షన్లో ఒక బాయ్ ఫ్రెండ్ కలిచాడని చెప్పి గతంలో ఎప్పుడో 10-15 ఏళ్ల క్రితం బాయ్ ఫ్రెండ్ ఉండేవాడంట, వాళ్ళిద్దరి మధ్య లవ్ అఫేర్ జరిగిందట. ఇప్పుడు మళ్ళీ కలిసాడని చెప్పి 3 పిల్లల్ని చంపేసింది. 3 పిల్లల్ని, చేతికి అందొచ్చిన పిల్లలు 6వ తరగతి, 4వ తరగతి, 3వ తరగతి, 6th and 5th and 3rd స్టాండర్డ్ చదువుతున్నటువంటి ఆ పిల్లల్ని చాలా ఘోరంగా తినేటువంటి ఆహారంలో విషం కలిపి హతమార్చి ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్తో వెళ్ళాలని ప్రయత్నం చేసింది. తాను కూడా ఎవరికి అనుమానం రాకూడదని కొంత విషపన్నాన్ని తినింది. తర్వాత అసలు విషయం బయటపడింది. చూడండి, పిల్లల్ని చంపేస్తున్నారు ఎవరు మాయలో పడిపోయి. ఇన్స్టాగ్రామ్ ప్రేమలు దారుణంగా దారితీస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ ప్రేమలు, సోషల్ మీడియాలు, ఎప్పుడో గతంలో మాదిరిగా కలిసినటువంటి ఫ్రెండ్స్తో ఇటువంటి నిర్వాకాలు, వివాహేతర సంబంధాలు చాలా దారుణాలకి ప్రాణాలని కుదిపేస్తున్నాయి. పెద్ద ఎత్తున ఒక అరాచకాన్ని సృష్టిస్తున్నాయి. సో తాజాగా సోనం ఘటనలో పూర్తి విషయం బయటపడింది. సో అందరిని అరెస్ట్ చేశారు. ఆనంద్ కుర్మి, ఆకాష్ రాజ్, విశాల్ సింగ్, ఈ 3 కూడా కాంట్రాక్ట్ కిల్లర్స్. సోనం తన భార్య, రాజ్ కుష్వాహా తన బాయ్ ఫ్రెండ్. ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తున్నాను రాజా రఘువంశీ అండ్ రాజ్ కుష్వాహా. చూడండి వాళ్ళ ఫోటోల మధ్య వ్యత్యాసం. ఒకవైపు బాలీవుడ్ సెలబ్రిటీ లాగా రాజా రఘువంశీ ఉంటే ఉడతలు పట్టే మొహం లాగా వీడున్నాడు. సో చాలా దుర్మార్గమైన చర్య. సో నిజంగా అమ్మాయి మరి వాటిలో ఏం చూసి ఇష్టపడిందో, వాడు గుమస్తా పెద్దగా మరి రాజా రఘువంశీ కంటే ఎవరైనా కూడా అమ్మాయిలు బేసిక్గా ఒక పై స్థాయిలో ఉండాలి భర్త, లేదంటే కనీసం మనసు బాగుండాలి, లేకపోతే తన మనిషి యొక్క ప్రవర్తన బాగుండాలి అనుకుంటుంటారు. రాజా రఘువంశీ యొక్క ప్రవర్తన, లేకపోతే ఆయన యొక్క వేషధారణ, హావభావాలు, ఆయన వ్యవహరించే తీరు అంతా సవ్యంగానే బాగానే ఉంది. కానీ తనకి ఏం కావాలంటే ఉడతలు పట్టుడే కావాలి. సో ఆ ఉడతలు పట్టడం కోసమే అక్కడికి బయలుదేరిపోయి ఆ రకంగా ప్రయత్నించింది. సో ఇద్దరి మధ్య పక్కా ఫోటో, రైల్వే స్టేషన్లో పాకెటర్ లాగా కనబడుతున్నాడు రాజా కుష్వాహా. వాడి కోసం అని చెప్పి తన భర్తని ఏకంగా వేరే ఒక రాష్ట్రానికి తీసుకెళ్ళి అక్కడ హతమార్చి ఏం తెలియనట్టుగా నటించింది. ఆఖరికి వస్తే ఊసలు లెక్క పెట్టాల్సి వచ్చింది. అయితే ఈ ఘటన పైన పోలీసులు మాట్లాడారు, వారు ఏం మాట్లాడారో చూద్దాం. के निवासी हैं जिनको ट्रैकिंग करते टाइम मेघालय में जिनकी हत्या का प्रथम दृष्टा मामला मेघालय पुलिस द्वारा दर्ज किया गया है। उसमें आज मेघालय पुलिस के डीएसपी अधिकारी संगमा साहब शाम को से ही बीना में, जिसमें जो चौथा जो आरोपी है नितिन के अलावा आनंद कुर्मी, उसकी लोकेशन अपने पैतृक गांव बसारी में आ रही थी, जिसको यहाँ से पकड़कर अभिरक्षा में लेकर मेघालय पुलिस को सुपुर्द किया गया। చీ ఇంతటి దుర్మార్గం ఉంటుందా? నేను ఇక్కడ సోనం గురించే కాదు, మీ గురించి కూడా మాట్లాడుతున్నాను. ఇక్కడ నేను ఒక పోల్ కండక్ట్ చేశాను. సోనం చేసిన పనిని సమర్థిస్తున్నారా అంటే 20% అని సమర్థిస్తున్నామంటున్నారు. మరి పాపం ఇంకెంతమంది భర్తలు ఈ రకంగా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందో? బహుశా ఇక్కడ పోల్ చేసిన వారందరూ అమ్మాయిలు అయి ఉంటే కనుక. సమర్థిస్తున్నారా అంటే సమర్థిస్తున్నానని చెప్తున్నారు. 20% మంది సమర్థిస్తున్నామని అంటున్నారు. అంటే భర్తలను చంపడంలో మీరు సమర్థిస్తున్నారా? నిజంగా మీకు వివాహం ఇష్టం లేకపోతే వదిలేయండి, పెళ్లి చేసుకోకండి. లేదా ఒక భర్త ఇష్టం లేకపోతే భర్తకు చెప్పేసి వదిలే విడాకులు తీసేసుకోండి. లేదా అంతకీ చాలకపోతే మీ అంతటా మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి. అంతేకాని వాళ్ళ ప్రాణాలు తీస్తే మీకు వచ్చేది ఏంటి? పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల ప్రాణాలు తీయడం ఏంటి? సమర్థిస్తున్నారా అంటే 21% మంది ఇంకా సమర్థిస్తున్నామని కామెంట్ చేస్తున్నారు.
ఇక్కడ కామెంట్ చేసినారు బహుశా సోనం లాంటి వాళ్ళు అయి ఉంటే కనుక ఇంకెంతమంది భర్తల ప్రాణాలు పోవాల్సినటువంటి బాకీ ఉందో, ఇంకెంతమంది ప్రాణాలు పోవాల్సిన బ్యాలెన్స్ మిగిలి ఉందో మరి. సో సోనం లాంటి వ్యక్తులే ఇక్కడ బహుశా ఈ పోల్లో పార్టిసిపేట్ చేసి ఉంటారు, సమర్థిస్తున్నారు. ఎస్, సమర్థిస్తున్నారు అని అంటే ఎంతమంది ఆడవాళ్ళు లేకపోతే సోనం లాంటి వాళ్ళు ఇంకా 20% మంది ఉన్నారు గమనించండి. ఇంకా ఎంతమంది భర్తల ప్రాణాలు పోవాల్సినటువంటి బ్యాలెన్స్ మిగిలి ఉందో సమర్థిస్తున్నారా? కనీసం సమర్థనలో కూడా కనీసం సిగ్గు అనిపించాలి మనకైనా. కనీసం ఇక్కడ జరిగిన ఘటన ఇంత వివరంగా చెప్పినా కూడా ఇంకా అమ్మాయిని సమర్థిస్తూ ఉన్నామంటే సిగ్గు అనిపించాలి మనకైనా, కొంత తలదించుకునే రకంగా ఉండాలి. ఆమె చేసింది గొప్ప పనా? తన బాయ్ ఫ్రెండ్ కోసం భర్తను చంపేసుకుంది. బాయ్ ఫ్రెండ్ వాడి పెద్దగా వెలుగబెట్టేటోడు ఏం కాదు. నిజంగా పెళ్లి ఇష్టం లేకపోతే వదిలేయాలి. చూడండి వాడు మొహం చూడండి ఒకసారి, పక్కా ఫోటో కేడీ గాడు ఉన్నాడు. సో వీడి కోసం సరే నీకు ఇష్టం లేదు, రాజా రఘువంశీకి డైరెక్ట్గా చెప్పేసి నాకు ఇష్టం లేదు, విడాకులు తీసుకొని వెళ్ళిపో, వాడితోనే పెళ్లి చేసుకో, లేకపోతే వాళ్ళతో వెళ్ళిపో. కానీ ఇక్కడ దుర్మార్గంగా చంపేసిన తర్వాత దాన్ని సమర్థిస్తున్నామని చెప్పి మీరు కూడా ఒక రకంగా భాగస్వాములు అవుతున్నారు. 21% మంది సమర్థిస్తున్నామంటున్నారంటే మీకు దండం. నిజంగా ఇంతకుమించి ఏం చెప్పదలుచుకోలేదు. ఇంతకంటే దుర్మార్గంగా ఎవరు కూడా ఉండరు. 21% మంది మేము సమర్థిస్తున్నామని అంటున్నారంటే మీరు కూడా ఒకసారి ఆలోచించండి. తలదించుకునేటువంటి చర్య ఇది. సో 21% మంది కోసం అట్ ది సేమ్ టైం సోనం విషయంలో మీ అభిప్రాయం ఏంటి చూసేటువంటి సామాన్యులుగా ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.